మనందరికీ తెలుసు కదా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనేది ఎంత ఫేమస్ డైలాగో. ఒక సినిమాలో పృథ్వీ ఆ డైలాగ్ చెప్తాడు. ఆయన వచ్చినప్పుడల్లా ఈ రోజుకి కూడా ఆయనకు అనిపించినప్పుడు ఎప్పుడైనా సరే ఆ డైలాగ్తోనే ఆయనని గుర్తుంచుకునేటట్టు చేసుకున్నాడు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి ఆ సినిమాలో ఆ డైలాగ్ చాలా ఫేమస్. అట్లా ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నా అంటే, మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన సీఎం అయ్యి ఈ రోజుకి 30 ఏండ్లు అవుతుందట. అంటే 30 ఇయర్స్ సీఎం అంటే 30 ఇయర్స్ సీఎంగా ఉన్నాడు అని కాదు, ఆయన ఫస్ట్ సీఎం అయ్యి ఈ రోజుకి 30 ఇయర్స్ అవుతుందట. 1995 సెప్టెంబర్ 1న ఆయన మొదటిసారి సీఎం అయిందట. దాని తర్వాత మళ్ళీ చాలాసార్లు ప్రతిపక్షంలోకి పోయిండు, అధికారంలోకి వచ్చిండు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళకి 30 ఏండ్లు అవుతుంది. ఈ 30 ఏండ్ల నాడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా ఉన్నాయి కదా ఇప్పుడు. సో ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి కూడా ఇవాళ సీఎంగా ఉన్నాడు. 30 ఏండ్ల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి 30 ఏండ్లు అవుతున్న సందర్భంగా మళ్ళీ ఇవాళ కూడా సీఎంగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నాడు. అట్లా ఆయన రాజకీయ జీవితం, రాజకీయ ప్రస్థానం ఈ రోజుకి సీఎంగా 30 ఏండ్లు పూర్తి చేసుకున్నాడు.